వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది. ఇదిగోండి, పొడవు వచ్చేసి మనకు 13 ఇంచులు ఉందండి. మనము 14 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ కుట్లకు కలిసి 14 ఇంచులు పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి, నడుము లూజ్ వచ్చేసి వాళ్ళకు 26 ఇంచులు ఉంది నడుము. దాంట్లో మనం 4 భాగాలు చేసుకుంటే 6.5 వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఉంది. దాంట్లో 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది. ఇప్పుడు ఇవే కొలతలు మనం ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి, నడుము కొలత వచ్చేసి ఇక్కడ 6.5. మనకు వచ్చేసి మళ్ళీ మనకి ఎన్నికల డాట్ వేసుకోవాలి కదండి, ఆ డాట్ కోసం 1 ఇంచు. తర్వాత మనకు కుట్ల కొరకు కావాలి కదా, వేస్ట్ క్లాత్ 2 ఇంచులు. ఇక్కడ ఇది 2 ఇంచులు మనకు క్లాత్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంత పెట్టాం, 6.5 పెట్టాం. ఇక్కడ చిన్న సైజే కదా, బ్లౌజ్ సరిపోతుంది 6.5 అయినా. ఇదిగోండి, ఎందుకంత డౌట్, కానీ 6.5 పెట్టేస్తున్నాను. చూడండి, 6.5 పెట్టేస్తున్నాను. ఈ చక్కగా వచ్చేసి సంక రౌండ్ కూడా సేమ్ 6.5కు పెట్టేస్తున్నాను. ఇదే 6.5 కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకొని ఇలాగా 6.5. ఇవి రెండు మనం ఇలా కలిపేసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఉంది కదా, అంటే 7.5 వచ్చేసింది. దాంట్లో 4 భాగం చేసుకుంటే మనకు 7.5 వచ్చేస్తుంది. ఇదే 7.5 ఇటు సైడ్. తర్వాత 2 ఇంచులు, మనం 7.5 ఉంది కదా, దానికి 1 ఇంచు కలుపుకున్నాం అంటే 8.5 వచ్చేస్తుంది మనకు చెస్ట్. ఎందుకంటే ఇది మనకు బోట్ నెక్ స్టైల్ వస్తుంది కదా, కాలర్ నెక్. మనకు టైట్ కాకుండా సంక కాడ 1 ఇంచు పెంచుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ 2 ఇంచులు. తర్వాత ఇవి. తర్వాత ఇక్కడ ఇవి రెండు కలుపుకోవాలి ఇలా. ఇక్కడ కిందికి 1 ఇంచు, ఇక్కడికి వచ్చేసి 2.5 పెట్టేస్తున్నాను. ఈ 1 ఇంచు ఇలా. కాలర్ వస్తుంది కదా, అందుకని 1 ఇంచు. మనం నెక్ పొడవు వచ్చేసి వాళ్ళకు 9.5 ఉంది. ఇక్కడికి మళ్ళీ కింద 1 ఇంచుకు పై కిందికి తీసుకోవాలి ఇలాగా డౌను, ఇలా కిందికి. ఈ బాక్స్ వచ్చేసి మనకు 4 ఇంచులు ఉంది, కానీ నేను 3.5 పెట్టేస్తున్నాను బాక్స్. ఇక్కడ 3.5 చక్కగా తీసుకుంటే సెంటర్ పాయింట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మనకు ఒక బాక్స్ మాదిరి రెడీ అవుతుంది.
ఇలా చేసుకోవాలి. ఇవి కంపల్సరీ చూసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకు ఇదిగోండి 1 ఇంచుకు 2 గిర అంటే ఇలా 1 ఇంచుకు 2 గిరలు 1 2 రౌండ్ ఇలా ఇలా అంతేనండి. ఇలా డ్రా చేసుకొని దీని చుట్టూ మనం కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 10 ఇంచులు. అన్నిటికి కలిసి కుట్లతో సహా అన్నిటికి కలిసి 10 ఇంచులు. కిందికి ఇదే లైన్ మనం ఇలా డ్రా చేసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఉంది. తర్వాత 2 ఇంచులు ఎగస్ట్రా మనకు క్లాత్ వచ్చేసి మనకు సంక రౌండ్ ఎంత మనకు నడుమాడ ఎంత వచ్చిందో చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. ఇట్లా సంక రౌండ్ ఏడున్నర వచ్చేసింది. ఇదే 7:30 ఇక్కడ పెట్టాలి. ఇదే 7:30 ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు మనం తీసుకోవాలి డౌన్ కిందికి ఇలాగా. ఇది ఇక్కడికి వచ్చేసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఈ లైన్ వచ్చేసి దీనికి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా సేమ్ ఇలానే మనం క్లాత్ ఎగస్ట్రా క్లాత్ ఇక్కడ వేసుకోవాలి. క్లాత్ పడుతుంది మనకు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఇక్కడ, 1 ఇంచ్ ఇక్కడ. ఇది లైన్ మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రౌండ్ ఇలా తిప్పుకోవాలి. ఇలాగా. తర్వాత వచ్చేసి ఒక 2:30 అంటే 2 కుచ్చులు పెట్టమన్నారు. 2 కుచ్చులకు ఇదిగోండి 2:30 తీసుకున్న హైటు. ఇది కూడా సేమ్ 2:30 ఇలాగా ఇలా దీంట్లోకి బాక్స్లోకి కలిపేసుకోవాలి ఇలా. తర్వాత ఇలా రౌండ్ ఇలాగా. ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా కట్ చేసుకొని రావాలి మనం. కొంచెం దీని చుట్టూ మనం ఇది ఎలా ఉంటే అలా గీసుకొని రావాలి. ఇక్కడ మనం చూడండి ఇదిగోండి ఇట్లా ఉక్సురు పట్టి కాజా పట్టి దానికోసం ఇలా కొంచెం వదిలిపెట్టేసాను ఇక్కడ.
1 ఇంచ్ దాకా తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పొడవు వచ్చేసి నేను 5.5 పెట్టేస్తున్నాను. ముందర నెక్కు 5.5 పెట్టేస్తున్నాను. రౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా స్టార్ అయినా తీసుకోవచ్చు. నేను రౌండ్ పెట్టేస్తున్నాను. ఇలాగా ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి మనకు 3.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, పొడవు వచ్చేసి 2.5. ఇలాగా ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు అంటే సగం. దీని పొడవు వచ్చేసి కూడా 2.5 పొడవు. రెండు డాట్ వచ్చి ఈ డాట్ మధ్యలో ఇలా ఇంకొకటి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా క్రాస్కి కలుపుకుంటున్నాను. ఇలాగ క్రాస్ బెల్ట్లో లేదండి, ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా ఇలా దీని చుట్టూ మనం ఎలా ఉంటే ఇంతేనండి, ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసుకొని మొత్తం చుట్టూ ఇంతేనండి, ఇలా వస్తుంది చూడండి. ఈ నెక్ మాత్రం సూపర్ ఉంటుందండి వేసుకుంటే నీట్గా.